Welcome to our channel. Now let's go. Come. మేమున్న కాటేజ్ అండి ఇది. చూసారా, అంతా న్యాచురల్ మెటీరియల్సే వాడారండి. మొత్తం వుడ్ కానీ, స్టోన్స్ కానీ, రాక్స్ కానీ, ఈవెన్ కుర్చీలు అవి కూడా న్యాచురల్ మెటీరియల్స్తోనే వాడారు. ఎక్కడ ప్లాస్టిక్ అన్నది వాడలేదు. చూడండి సీనరీ ఎంత బాగా కనిపిస్తుందో. మొత్తం గ్రీనరీ బాగుంది, చెట్లు, పువ్వులు చాలా అందంగా ఉందండి. ఈవెన్ గాలి కూడా చల్లటి గాలి అండి. మాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నానంటే, ఫస్ట్ లోపలికి వెళ్ళే ముందు చూడండి ఆ గోడ మీద చక్కగా ఎలా అల్లుకుందో. నాకైతే చాలా అందంగా అనిపించింది. అందుకే నేను స్పెషల్గా మీకోసం ఒకసారి చూపిద్దామని సపరేట్గా మళ్ళీ దాన్ని వీడియో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు లోపలికి వెళ్తే యాక్చువల్లీ ఇది స్విమ్మింగ్ పూల్ అండి. కానీ ఈ కరోనా వైరస్ వల్ల స్విమ్మింగ్ పూల్స్ క్లోజ్ చేసేసారు. అయినా మాకు స్విమ్మింగ్ రాదులేండి. సో ఓన్లీ చూడడం వరకే మేము స్విమ్మింగ్ పూల్ని ఎప్పుడు. సో ఇది స్విమ్మింగ్ పూల్, ఇది పెద్దవాళ్ళది, అటు దూరంగా చిన్నపిల్లలది. అండ్ అక్కడ బెంచెస్ ఉన్నాయండి, చక్కగా కూర్చోవచ్చు. అండ్ అదిగోండి అదే బ్యాక్ వాటర్స్ది. ఇది కాటేజ్ అండి. చూసారా ప్రాంతం ఎంత చక్కగా ఉందో. ఇది జిమ్ ఏరియా. డైరెక్ట్ గ్లాస్ పెట్టారండి. అది కూడా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనమాట. పొద్దున్నే మీకు సూర్యోదయం అప్పుడు మీరు కనుక జిమ్కి వెళ్తే ఎండ చక్కగా లోపలికి పడుతుంది. అండ్ ఇదేమో యోగా ఏరియా అండి. సో యోగా మ్యాట్ తెచ్చుకొని ప్రశాంతంగా ఇక్కడ ఇదివరకు యోగా క్లాసెస్ జరిగేవంట, కానీ కరోనా వైరస్ వల్ల జరగలేదు. కానీ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, పొద్దున్నే ఇంత చల్లగా హాయిగా మంచి స్వచ్ఛమైన గాలిలో యోగా కానీ, జిమ్ కానీ, స్విమ్మింగ్ కానీ, అసలు ఇంతకన్నా మంచి వర్కౌట్ ఉండదేమో. అదిగోండి మా బాబు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా కాటేజ్ నుంచి అటు పక్కకి వెళ్దాము. కాటేజ్ నుంచి కొంచెం అటు పక్కకి వెళ్తే మనకి ఇంకా చాలా మంచి ఏరియా ఉందండి. ఏంటో చూపిస్తాను పదండి. నేను మా అబ్బాయిని పట్టుకునే బిజీలోనే ఉన్నాను. తను అసలు ఆగలేకపోతున్నాడు. చాలా రోజుల నుంచి అసలు మేము బయటకు వెళ్ళలేదండి. కరోనా వల్ల చిన్న బాబు కదా అని తనని అసలు మేము ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఎప్పుడు అనేవాడు బయటకు వెళ్దాము, ఆడుకుందాము అని. కానీ మన భయాలు మనకు ఉంటాయి కదండి చిన్నపిల్లలతో, అందుకే ఎక్కడికి వెళ్ళలేకపోయాము. ఇక్కడ నేను ఫోటోలకి పోజ్ ఇస్తున్నానండి. ఇంత దూరం వచ్చిన తర్వాత ఫోటోలు దిగకపోతే ఎలాగా, కనీసం గుర్తు కోసమైనా ఫోటో దిగాలి. కానీ మా ఆయన వీడియో తీస్తున్నారని తెలియదు నాకు. కానీ అంత బాగుంది కదండి ఆ ఇల్లు. అలా ఈ ప్రాపర్టీలో బ్యాంక్వెట్ హాల్ కూడా ఉందండి. ఇక్కడ మేము వెళ్ళిన ఫస్ట్ డే మ్యారేజ్ కూడా జరిగింది.
కేరళ స్టైల్ వెడ్డింగ్ మీకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా వీడియో చేసి చూపిస్తాను. వాళ్ళకి లిమిటేషన్ అంటండి, 50 మెంబర్స్ వచ్చారు. బాగా జరిగింది వాళ్ళది మ్యారేజ్. ఇది రెస్టారెంట్ చూసారా, రెస్టారెంట్లో కూడా మెటీరియల్ చూసారా, కేనే. అది అసలు ఎంత బాగా చేశారో చూసారా, డిజైన్, టేబుల్ డిజైన్ చాలా బాగా అనిపించింది నాకు. కానీ మేము రెస్టారెంట్లో ఆప్ట్ చేయలేదండి, ఫుడ్ రూమ్కే తెప్పించుకున్నాము. అదిగోండి దూరంగా కనిపిస్తున్నానా, నేను మా బాబు ఉయ్యాల దగ్గర. తనకి ఇంకా చాలా రోజుల తర్వాత ఉయ్యాలు కనిపించేసరికి చాలా ఆనందంగా ఉన్నాడు. సో అక్కడ కాసేపు ఆడుకున్నాము, బటర్ఫ్లైస్ చూసాము. ఇంకా చెప్పాలంటే ఎవ్వరూ లేరు, కరోనా టైం అని మేమే ఉన్నట్టుగా ఉంది ప్రాపర్టీ మొత్తము. సో బాగా ఎంజాయ్ చేసాం మేము. కొబ్బరి బొండలు చూసారా, చేతికండి ఎలా ఉన్నాయి, నాకైతే కొట్టుకొని తాగాలనిపించింది అసలు. ఇది పక్కనే బ్రిడ్జ్, నీళ్ళు, చక్కగా కొబ్బరి చెట్టు నీళ్ళలో కూర్చొని ఎంజాయ్ చేసాం మేము కాసేపు. ఇది చిన్న ఆడిటోరియం కూడా ఉందండి, జస్ట్ అలా కూర్చొని కొంచెం నేచర్ ఎంజాయ్ చేయడం కోసము. నేను ఇక్కడ మా బాబుకి నేర్పిస్తున్నాను ఫ్లవర్స్ కలర్స్ ఏంటి, ఫ్లవర్స్ పేర్లు ఏంటి అని. ఇంకా ఇక్కడ సపోటాలు కూడా కనిపించాయండి, కానీ కొయ్యలేదు. చూడండి ఎంత చక్కగా పెరుగుతున్నాయో చెట్లు ఇక్కడ. ఇదిగోండి సపోటాలు కనిపిస్తున్నాయా. ఆ తర్వాత మా అబ్బాయికి షేప్స్ కూడా నేర్పించాను. ఇదిగో ఇదే ఆకు, ఇదేం షేప్ అనుకుంటూ. చాలా రోజులైందండి అసలు మల్లెపూలు చూసి. అసలు మల్లె మొగ్గలు ఇక్కడ పెంచారు, పెద్దగా పువ్వుల మొక్కలు ఉండవండి కేరళలో. ఇదేమో మన తోటకూరే. నేను ఈ వీడియోలో అన్నీ కవర్ చేయలేకపోతున్నాను. ఇక్కడ రూమ్, ఫుడ్, కాటేజ్ లోపల ఎలా ఉంది, ఇంకా ప్రాపర్టీ బయట ఎంట్రన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. అవి కూడా రేపు కవర్ చేసి చూపిస్తాను, మీకు ఒక స్పెషల్ చూపిస్తాను రేపు. రేపటి వీడియోలో మొత్తం అంతా కవర్ చేస్తానండి, రూమ్ అవన్నీ కూడా చూపిస్తాను.